రాష్ట్రంలోని పరిస్థితులపై హైకోర్టు మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా తయారైందంటే ఏదైనా ఒక నేరానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తే ఆ తర్వాత కోర్టులు విచారించి తప్పు చేశారా లేదా అన్న దాన్ని బట్టి కోర్టులు శిక్షలు విధించడం అనేది కామన్ గా జరుగుతుంటుంది. కొన్నిసార్లు తీవ్రమైన నేరాల్లో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేస్తే ఆ తీవ్రతను బట్టి రిమాండ్ విధించడం ద్వారా దర్యాప్తు సజావుగా సాగేందుకు కోర్టులు సహకరిస్తూ ఉంటాయి. అయితే అలా రిమాండ్ విధించే సమయంలో కింది కోర్టులు చాలా విచక్షణతో వ్యవహరించాల్సి కూడా ఉంటుంది. నిజంగానే పోలీసులు ఈ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు, నిందితుడు బయట ఉంటే దర్యాప్తుకి ఏమైనా ఆటంకం కలుగుతుందా, లేకుంటే కేవలం ఇతడిని లోపల వేయాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టారా అన్న వాటిని కూడా పరిశీలించి మరీ కోర్టులు రిమాండ్ విధిస్తూ ఉంటాయి. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి లేదు అన్న ఒక అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయం కేవలం ప్రజల్లోనూ లేకుంటే విపక్షాల్లోనే కాదు, రాష్ట్ర హైకోర్టులో కూడా ఉంది. పదే పదే అలాంటి సంకేతాలు ఇస్తోంది. సోమవారం మరింత తీవ్రమైన వ్యాఖ్యలు కూడా రాష్ట్ర హైకోర్టు చేసింది. ఒక విధంగా నిర్వేదం వ్యక్తం చేసింది రాష్ట్ర హైకోర్టే. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, రాష్ట్రంలో పోలీస్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తలుచుకుంటే ఎవరినైనా సరే, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, తమ రాజకీయ ప్రత్యర్థుల్ని తాము అనుకుంటే చాలు తీసుకెళ్లి నెలల తరబడి, కొందరిని ఏడాదికి పైగా కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పరోక్షంగా కోర్టులు వేయాల్సిన శిక్షల్ని కూడా రిమాండ్ రూపంలో రాష్ట్ర పోలీసులే తీసుకెళ్లి నెలల తరబడి జైళ్లలో పెట్టేస్తూ ఉన్నారు. అది నేరం నిరూపితమవుతుందా లేదా అన్న తర్వాత ప్రస్తుతం అయితే నెలల తరబడి జైల్లో పెట్టేస్తున్నారు. ఇందుకు పరోక్షంగా మెజిస్ట్రేట్ల, కింది కోర్టుల వైఖరి కూడా కారణమవుతోంది అన్న విమర్శ కూడా ఉంది. నిన్న రాష్ట్ర హైకోర్టులో కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది రాష్ట్ర హైకోర్టు. రాష్ట్ర హైకోర్టు కూడా తొలి రోజుల్లో ఇలాంటి అరెస్టుల విషయంలో పోలీసుల్ని మందలిస్తూ వచ్చింది. డీజీపీని కూడా కోర్టుకు పిలిపిస్తామని పలు సందర్భాల్లో మాట్లాడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల మాత్రం రాష్ట్ర హైకోర్టు పోలీసుల గురించి కాకుండా కింది కోర్టుల్లో వ్యవహారాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా ఉంది. మెజిస్ట్రేట్లకే ఎక్కువగా హెచ్చరికలు కావచ్చు, సూచనలు కావచ్చు చేస్తూ ఉన్నట్టుగా ఉంది. అయితే రాష్ట్ర హైకోర్టు కూడా ఒకవేళ ఎప్పుడైనా సరే మెజిస్ట్రేట్లు ఇలా పొరపాటున యాంత్రికంగా నిర్ణయాలు తీసుకున్నాయి అని అనిపించినప్పుడు, బాధితులు నేరుగా హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు కూడా కాస్త వెంటనే స్పందించి అలాంటి బాధితులకు నిజంగా కింది కోర్టులు సరిగా వ్యవహరించలేదు అనే నిర్ధారణ అయినప్పుడు కేవలం కామెంట్లు చేయడమే కాకుండా అలాంటి వారికి, బాధితులకు తక్షణమే ఊరట లభించేలాగా ఆదేశాలు కూడా జారీ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. అలా తక్షణం ఆదేశాలు ఇవ్వకుండా కఠినమైన చర్యలు, కఠినమైన హెచ్చరికలు చేయకుండా నిర్వేదంతో హైకోర్టు మాట్లాడుతూ వెళ్తే దీన్ని పోలీసులు కావచ్చు, ఇతరులు కావచ్చు ఇంకా అలుసుగా తీసుకునే అవకాశం కూడా ఉంది. హైకోర్టులు చెప్తూ ఉంటాయి, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, ఏమీ కాదు అన్న ధోరణిలోనికి పోలీసు వ్యవస్థ వెళ్తే మునుముందు ఇంకా విపరీతమైన పరిణామాలు కూడా ఉంటాయి. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టు నేపథ్యంలో సుప్రీంకోర్టే విస్మయం వ్యక్తం చేసింది. ఒక డిబేట్ లో చర్చకు వచ్చిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు ఛానల్లో చర్చ నిర్వహిస్తున్న వ్యక్తి ఎలా కారణమవుతారు, నవ్వేశారని చెప్పేసి మీరు అరెస్ట్ చేసి లోపలేయడం ఏంటి అంత సీనియర్ జర్నలిస్ట్ ని, వెంటనే తక్షణమే రిలీజ్ చేయండి అని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఇలాంటి పరిణామాలు పదే పదే జరుగుతూ ఉండడంతో రాష్ట్ర హైకోర్టే ఒక సర్క్యులర్ జారీ చేసింది. మెజిస్ట్రేట్లు చాలా యాంత్రికంగా పనిచేస్తున్నాయి, ఇష్టానుసారం రిమాండ్ విధిస్తున్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, 7 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ అవసరం లేదు, నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించాలి, కానీ అలాంటి కేసుల్లో కూడా రిమాండ్ ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలి, ఇలాగే వ్యవహరిస్తే కింది కోర్టు న్యాయమూర్తుల మీద కూడా శాఖాపరమైన చర్యలతో పాటు కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర హైకోర్టు ఒక సర్క్యులర్ జారీ చేసేంత వరకు రాష్ట్రంలో పరిస్థితి వెళ్ళింది. ఇది వరకు ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే ఆ తర్వాత కొందరు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించి అందులో కోర్టు ధిక్కరణ చర్యలు కింది కోర్టు న్యాయమూర్తుల మీద తీసుకోవడం కరెక్ట్ కాదు అని వాదించడంతో కోర్టు ధిక్కరణ చర్యలు అన్న అంశాన్ని ఒకటి తొలగించేసి రాష్ట్ర హైకోర్టు శాఖాపరమైన చర్యలు మాత్రం ఉంటాయి, రిమాండ్ విషయంలో మీరు సరిగా వ్యవహరించకపోతే, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకపోతే అని స్పష్టంగా రాష్ట్ర హైకోర్టు చెప్పింది. ఆ తర్వాత కూడా పరిస్థితులు మారుతూ ఉన్నట్టుగా కనిపించడం లేదు. తురగా కిషోర్ని మొన్న 9 నెలల పాటు అతను జైల్లో ఉంటే బెయిల్ వచ్చింది గుంటూరు జైలు దగ్గర. కుటుంబ సభ్యులు, చిన్న కుమార్తె అందరూ వచ్చారు, తమ నాన్న ఈరోజు రిలీజ్ అవుతున్నారు. కానీ అతడు జైలు నుంచి బయటకు వచ్చింది మొదలు గేటు దగ్గరే వితిన్ నిమిషాల్లోనే మళ్ళీ ఇంకో అరెస్ట్ అంటూ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రతిఘటించిన కుటుంబ సభ్యులు కూడా పక్కకు తోసేశారు. ఈ కేసు విషయంలోనే కిషోర్ సతీమణి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఎందుకు జరుగుతోంది ఇంత తీవ్రంగా, 9 నెలల రిమాండ్లోనే ఉన్న ఒక వ్యక్తి బయటకు రాగానే అక్కడే గేటు దగ్గరే అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న దానిపైన అనుమానం వ్యక్తం చేసిన రాష్ట్ర హైకోర్టు జిల్లా ఎస్పీని ఆదేశించింది. కిషోర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఎప్పుడు నమోదయ్యాయి, ఎన్ని కేసుల్లో అరెస్ట్ చేశారు, ఎప్పుడెప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు, మొత్తం వివరాలు ఇవ్వాల్సిందిగా అది కూడా ఒక
పట్టిక రూపంలో ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అలా ఇచ్చారు. నేను సోమవారం హైకోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఈ సమయంలోనే రాష్ట్ర హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 3 ఏళ్ల కింద నమోదైన కేసుల్లో ఇప్పుడు హఠాత్తుగా అరెస్ట్ చేయడం ఏంటి అని రాష్ట్ర హైకోర్టే ప్రశ్నించింది. అందులోనూ మన జైలు దగ్గర కిషోర్ని అరెస్ట్ చేసిన విధానాన్ని చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది ఇది కేవలం కక్షపూరితంగా చేస్తున్న అరెస్టులే, లేకుంటే ఇంత వితిన్ నిమిషాల్లోనే అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. రాష్ట్ర హైకోర్టు కూడా దాదాపు ఇదే అభిప్రాయానికి రావడంతో పాటు అంత హడావిడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఏర్పడింది అని కూడా ప్రశ్నించింది. ఈ సందర్భంగానే మెజిస్ట్రేట్ల పైన కూడా మరోసారి హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకు ఇలా అరెస్ట్ చేసి తీసుకురాగానే వెంటనే రిమాండ్ విధించేశారు. తురగా కిషోర్ని మళ్ళీ జైలుకు పంపించారు. అంటే పరోక్షంగా కింది కోర్టులు సహకారం కూడా ఉంది. దీనిపైన విస్మయం వ్యక్తం చేసిన రాష్ట్ర హైకోర్టు మేము ఏం చేయగలం, కింది కోర్టులకి సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం, మెజిస్ట్రేట్లకు మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా రిపీటెడ్ గా ఇదే జరుగుతోంది, ఇది మా తప్పే అని కూడా రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర హైకోర్టు నిర్వేదాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ రాష్ట్ర హైకోర్టే ఇలా కేవలం నిర్వేదం వ్యక్తం చేసి ఇది మా తప్పే ఇంకేం చేయగలం అన్నట్టుగా మాట్లాడితే ఇక బాధితులకు రక్షణ ఎలా ఉంటుంది? పోలీసులకి శిక్షలు అమలు చేసే, శిక్షలు విధించే అధికారం ఇస్తే మాత్రం చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నదే అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయడానికి అరెస్ట్ చేయడం, తీసుకెళ్లడం, కింది కోర్టులో పెట్టడం, వెంటనే వాళ్ళు రిమాండ్ ఇచ్చేయడం, జైల్లో పెట్టడం, ఇంకా బెయిల్ రాకుండా. పైగా ఏం చేస్తూ ఉన్నారు చాలా పద్ధతిగా, అన్ని కేసులు ఒకసారి పెట్టలేదు. సరే కిషోర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి 3 ఏళ్ల క్రితం అంటే వైసీపీ హయాంలో చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము ఇప్పుడు తీసుకుంటున్నామని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఇతడు 9 నెలలుగా జైల్లో ఉన్నారు. ఆ కేసులన్నీ తీయచ్చు కదా, తీయడం లేదు. విడతల వారిగా ఒక కేసు అయిపోయి దాంట్లో బెయిల్ వస్తుంది అనగానే ఇంకో కేసుని తెచ్చి మీద పెడుతున్నారు, ముందర పెడుతున్నారు. ఇలా నెలల తరబడి దుర్గా కిషోర్ని అయితే ఇప్పటికి 9 నెలలు జైల్లోనే పెంచారు. ఇంకా ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉంటారో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఒక పద్ధతి ప్రకారం ప్లాన్డ్ గా జైలు శిక్షలు కోర్టులు ఎప్పుడు ఇస్తాయో, కోర్టులతో మనకేం పని, ఇగో ఇలా ఒక్కో కేసు ఒక్కోసారి పెట్టుకుంటూ నెలల తరబడి మన రాజకీయ ప్రత్యర్థులను లోపలేసేద్దాం, మనమే జైలు శిక్షలు విధించేద్దాం, మనమే తీర్పులు ఇచ్చేద్దాం అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వైఖరి ఉంటే దానికి పోలీసులు వందపాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు కేవలం ఇలా నిర్వేదం వ్యక్తం చేసి వదిలేస్తే కోర్టులే, పై కోర్టులే చేతులు ఎత్తేస్తే ఇంకెవరూ కాపాడలేరు. కాబట్టి హైకోర్టు మరోసారి కింది కోర్టులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. కింది కోర్టుల మీద ఒత్తిడి కూడా ఉంటుంది. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. ఏదైనా సరే తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు వెంటనే న్యాయమూర్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. రకరకాల వాళ్ళకు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అన్నింటినీ ఆపాదిస్తూ ఉన్నారు. ఆ ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులే కొందరు తట్టుకోలేకపోయారు. ఇక కింది కోర్టుల్లో తప్పుకునే పరిస్థితి లేదు న్యాయమూర్తులకి. కాబట్టి అలాంటి వారిలో ధైర్యం నింపేలాగా మేమున్నాం పైన, మీరు పూర్తిగా చట్టబద్ధంగానే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే రిమాండ్ విధించండి అని కింది కోర్టుల్లో ధైర్యం నింపాల్సిన అవసరం హైకోర్టు మీద కావచ్చు, సుప్రీంకోర్టు మీద కావచ్చు ఉంది. దాంతో పాటు అట్ ది సేమ్ టైం ఇంకా ఎవరైనా రాష్ట్ర హైకోర్టు భావిస్తూ ఉన్నట్టే సరైన శిక్షణ తీసుకోలేదు కింది కోర్టు మేజిస్ట్రేట్లు ఎవరైనా అని అనుకుంటే వాళ్ళకు తక్షణం అలాంటి క్లాసులు నిర్వహించి, తరగతులు నిర్వహించి వాళ్ళకు అవగాహన పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అలా కాకుండా కేవలం నిర్వేదం చెంది వదిలేస్తే దీని పరిణామాలు ఇంకా మున్ముందు ఇలాగే కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయి.